Hi, my dear viewers. Welcome back to our channel, SF Khan Classes by Nadeem sir. సో మనం ఈరోజు ఛానల్లో ఏం నేర్చుకున్నామంటే ఈరోజు మనం హిస్టరీ ఆఫ్ తెలంగాణ మూమెంట్ అంటే తెలంగాణ ఉద్యమ చరిత్ర అనేది మనం ఈ రోజు క్లాస్లో నేర్చుకుందాం. అయితే మనకి తెలంగాణ ఉద్యమ చరిత్రలో మనకి ఇక్కడ ఫొటోస్లో కనబడే వాళ్ళు ఫస్ట్ ఆరెంజ్ కలర్ వేరింగ్ చేసిన నవాబ్ ఎవరంటే ఆయన 1724 సంవత్సరంలో మనకు నిజాం ఉల్ ముల్క్ అసఫ్ జాహీ అని అతను రాజ్య స్థాపకుడు, హైదరాబాద్ రాజ్య స్థాపకుడు ఎవరంటే నిజాం ఉల్ ముల్క్. ఈయన నిజాం ఉల్ ముల్క్, ఓకేనా, ఉల్ ముల్క్, నిజాం ఉల్ ముల్క్ గారు. ఈయన అసఫ్ జాహీ, నిజాం ఉల్ ముల్క్ అసఫ్ జాహీ, ఓకేనా, అసఫ్ జాహీ. ఈయన మన చివరి రాజైన మీర్ ఉస్మాన్ అలీ ఖాన్, ఓకేనా, మీర్ ఉస్మాన్ అలీ ఖాన్, ఉస్మాన్ అలీ ఖాన్, ఓకేనా. ఈయన చివరి రాజు అన్నమాట. మనకి ఆపరేషన్ పోలో జరిగేటప్పుడు మన మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ గారే ఉన్నారు. ఇప్పుడు మనకు 1948 కన్నా 1948కి ముందు ఎట్లుండే మన రాజ్య పరిస్థితి అనేది మనం చూసుకున్నట్లయితే అప్పుడు మనకి దానికన్నా తెలంగాణ ఏర్పడక ముందు ఉన్న పరిస్థితులు ఏంటంటే అనేక రాజకీయ పార్టీలు ఏర్పడ్డాయి. నెక్స్ట్ దాని తర్వాత మన మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ గారు ఏం చేశారంటే స్వతంత్ర రాజ్య ప్రకటన చేసిండ్రు. దాని ప్రభావం కూడా మన హైదరాబాద్ రాజ్య ప్రజలపై పడింది. నెక్స్ట్ మనకు దీని తర్వాత అనేది ఈ ప్రకటన తర్వాత ఉన్న పరిస్థితులను బట్టి మన హైదరాబాద్ అప్పుడు ఒక పార్టీ ఏర్పడుతుంది, హైదరాబాద్ సమైక్య కాంగ్రెస్ అని, హైదరాబాద్ రాష్ట్రీయ కాంగ్రెస్ అని. ఆ రాష్ట్రీయ కాంగ్రెస్ అనేది మన భారత యూనియన్ ప్రభుత్వానికి దగ్గరికి వెళ్ళి ఇక్కడ హైదరాబాద్లో ఉన్న పరిస్థితులను వివరించిన తర్వాత ఆపరేషన్ పోలో అని మన ఎవరు హైదరాబాద్ యూనియన్ సర్దార్ వల్లభాయ్ పటేల్ అధ్యక్షతలో ఆయన మన కేంద్ర హోంశాఖ మంత్రి ఉంటారు. ఆయన ఏం చేస్తారంటే ఆయన డైరెక్షన్లో ఆపరేషన్ పోలో అని దీనికి పోలీసుల చర్య అని కూడా అంటాం, ప్రభుత్వ చర్య అని, పోలీసుల చర్య అని చెప్పేస్తాం. ఇది మనకు జరిగింది. దీనికన్నా ఈ 3 పాయింట్లు అనేవి మనకు ఇప్పుడు కవర్ చేద్దాం మనం. అయితే హైదరాబాద్ రాజ్య స్థాపన అనేది 1724 సంవత్సరం, 1724 సంవత్సరం మన ఎవరు మొదటి నవాబ్ అయిన నిజాం ఉల్ ముల్క్ గారు హైదరాబాద్ రాజ్యాన్ని స్థాపించారు. ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ ఏంటంటే మనకి 1724 నుంచి 1948 వరకు అంటే తెలంగాణ ఉద్యమం ఏర్పడి ఆపరేషన్ పోలో అయ్యేంత వరకు మనకి సుమారు 224 సంవత్సరాలు మన నిజాంలు అనేటి పరిపాలన చేసింది మన హైదరాబాద్ని. తర్వాత ఏమైందంటే మనకు 1857 సంవత్సరంలో ఏం జరిగిందంటే సిపాయి తిరుగుబాటు జరిగింది. దాని ప్రభావం అనేది కూడా మన హైదరాబాద్ రాజ్యంపై చాలా వరకు పడ్డది. అప్పుడు స్వతంత్రం తెచ్చుకుందామనే భావన అనేది మన హైదరాబాద్ ప్రజల్లో కూడా ఉంది. అప్పుడు మనకు మొదటి సామ్రాజ్యంగా పాలిస్తుండేవాడు. దాని ప్రభావం వల్ల కొంత మేరకు అభివృద్ధి అనేది సాగింది అన్నమాట మన హైదరాబాద్ రాజ్యంలో. దాని తర్వాత మనకి 1985లో అఖిల భారతీయ 1983లో 1983లో ఏమవుతుందంటే చాందా రైల్వే మూమెంట్, చాందా రైల్వే స్కీమ్ మూమెంట్ అంటాం, ఉద్యమం అని చెప్తాం. దాని ప్రభావం అనేది కూడా మనకి హైదరాబాద్ రాజ్యంపై చాలా వరకు పుట్టింది. దాంట్లో ఇండిపెండెంట్ భావన అంటే స్వతంత్ర సమరశీల భావన, రాజకీయ చైతన్యం అనేటి దీని ద్వారా అనేక సంస్థలు ఏర్పడి మన హైదరాబాద్ ప్రజలని ఏం చేశారంటే ఉత్తేజపరిచారన్నమాట. నెక్స్ట్ దీని తర్వాత మనకి 1885లో అఖిల భారతీయ జాతీయ కాంగ్రెస్ స్థాపించబడి జాతీయ ఉద్యమాన్ని వ్యాప్తికి కూడా హైదరాబాద్ రాజ్యంపై ప్రజలపై ఇది కూడా మనకు ప్రభావం ఏర్పడింది అనమాట. నెక్స్ట్ 1901 సంవత్సరంలో జ్ఞానచంద్రిక మండలం ఏర్పడింది.
1921లో మనకి ఆంధ్ర జన సంఘం ఏర్పడింది. 1924లో ఆంధ్ర జన కేంద్ర సంఘం ఏర్పడింది. ఇందులో ఈ 2 ముఖ్యమైనవి ఏవంటే రైట్ మనకు 1921లో ఏర్పడిన ఆంధ్ర జన సంఘం, 1924లో ఏర్పడిన ఆంధ్ర జన కేంద్ర సంఘాలు అనేటి ఈ 2 కూడా మనకు ఇంపార్టెంట్. ఈ 2 సంఘాలు కలిసి దీంతో పాటు అనేక మనకు సంఘాలు కలిసి ఏమవుతాయంటే మనకు ఆంధ్ర మహా ఆంధ్ర మహా సభగా ఏర్పడతాయి అన్నమాట. ఓకేనా? 1930 సంవత్సరంలో ఏర్పడతాయి. అప్పుడు 1930 సంవత్సరం ఇది. రైట్. నెక్స్ట్ దాని తర్వాత ఏమవుతుందంటే మనకు హైదరాబాద్ రాజ్యంలో 1938 సంవత్సరంలో హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్, 1939లో కామ్రేడ్ అసోసియేషన్, 1940లో హైదరాబాద్ కమ్యూనిస్ట్ పార్టీ, 1942లో మనకి ఏం చేస్తామంటే ఆల్ హైదరాబాద్ స్టూడెంట్ యూనియన్ మనకు హైదరాబాద్లో ఏర్పడి నిరంకుశ పాలన, రాజకీయ సాంస్కృతిక సంస్థలను వీటన్నిటిని వాళ్ళు నిజానికి వ్యతిరేకంగా అరెస్ట్లకు కూడా వాళ్ళు భయపడకుండా ఎదిరించి పోరాటం చేస్తారన్నమాట. మనకు హైదరాబాద్ రాజ్యాన్ని మనం స్వతంత్ర హైదరాబాద్ రాజ్యం కాకుండా భారతదేశంలో విలీనం చేయాలని వీళ్ళు ఉద్యమం స్టార్ట్ చేస్తారు. ఎందుకంటే అప్పటికే దీంట్లో రజాకార్ల వాళ్ళ ఏమంటారు రజాకార్లు, నిజాం పోలీసుల దురాంతాలు ఎక్కువ అవుతాయి. అంటే వాళ్ళ చర్యలు అనేటివి వాళ్ళు మిస్యూజ్ చేసుకుంటారు అన్నమాట, వాళ్ళ రైట్స్ అనేటివి. నెక్స్ట్ చూసుకుంటే మనకు 1945 ఆగస్టు 15న స్వాతంత్రం వచ్చినప్పటికీ మన హైదరాబాద్ రాజ్యం అనేది రాజైన మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ గారు ఏం చేస్తారంటే నేను స్వతంత్రంగానే ఉంటా అని ప్రకటన చేస్తారు. ఈ ప్రకటన ద్వారా ఏమవుతుందంటే మనకు దాని ద్వారా హైదరాబాద్ రాజ్యంపై రజాకారులు ఇప్పుడు చెప్పాను కదా దురంతాలు ఎక్కువైనాయని. ఇక్కడ చూడండి ఈ పాయింట్లో 10th పాయింట్లో అట్లనే ఉన్నది. మేలో 1947 స్టేట్ కాంగ్రెస్ సంస్థ అనేది వాళ్ళు దాంట్లో ఇద్దరు స్వామి రామానంద తీర్థ, బురుగుల రామకృష్ణ గారు ఇద్దరు ఏం చేస్తారంటే సత్యాగ్రహం చేసి అరెస్టులకు సైతం సిద్ధపడ్డారు. దాని తర్వాత ఈ విషయాన్ని భారత యూనియన్ ప్రభుత్వం కూడా ఈ విషయాన్ని వీళ్ళే తీసుకోపోయినారు అన్నమాట. బురుగుల రామకృష్ణ గారు అండ్ మనకి ఇక్కడ చూడండి బురుగుల రామకృష్ణ గారు, ఇక్కడ బూరుగుల రామకృష్ణ గారు, స్వామి రామానంద తీర్థ వీళ్ళిద్దరు ఏం చేశారంటే ఈ విషయాన్ని ఎలాగైనా భారత ప్రభుత్వ యూనియన్కి తెలియజేయాలని వీళ్ళు ఈ ఉద్యమాన్ని చివరి స్థాయికి తీసుకెళ్తారు. అంటే మన సర్దార్ వల్లభాయ్ పటేల్ దగ్గరికి తీసుకెళ్తారు. అప్పుడు మళ్ళీ ఒక కమిటీ వేసి వాళ్ళు నెహ్రూ గారు, సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు, దాని ఇతరులు మొత్తం కలిసి ఏం చేస్తారంటే హైదరాబాద్ రాజ్యాన్ని ఎలాగైనా మనం మన భారతదేశంలో మాటల విధంగా మనం వాళ్ళని మన హైదరాబాద్లో విలీనం చేసుకుందామని చెప్తారు. అప్పటికి మన హైదరాబాద్ రాజ్యాన్ని మన మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ గారు ఏం చేస్తారంటే నేను హైదరాబాద్ రాజ్యంలో కలపను, మన భారత ప్రభుత్వంలో కలపను, నేను ఇండిపెండెంట్గా ఉంటా అని ప్రకటన ఆగస్ట్ 13న ఆయన ప్రకటన చేస్తారు. అయితే ఆగస్టు 13న వీళ్ళు ఏం చేస్తారంటే మనకు స్వాతంత్ర దినంగా ప్రకటించుకుంటారు. స్వాతంత్ర దినంగా ఎవరు మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ గారు. నెక్స్ట్ ఏమవుతుందంటే దాని తర్వాత మనకు వీళ్ళు ఆగస్టు 15న నేను చెప్పినట్టు హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్ అనేది ఆగస్టు 15న భారత జాతీయ జెండా తిరంగా మనకు ఎగరవేస్తుంది. దానికి హైదరాబాద్ ప్రజల మద్దతు కూడా లభిస్తుంది. నెక్స్ట్ ఇప్పుడు చూడండి ఈ ప్రకటన ద్వారా ఏమవుతారు తప్పనిసరి పరిస్థితుల్లో హైదరాబాద్ రాజ్యంపై ఇండియన్ యూనియన్ ప్రభుత్వం పోలీస్ చర్య 1948 నుంచి 1948 సెప్టెంబర్ 13 నుంచి 18 వరకు హైదరాబాద్ రాజ్యంపై భారతదేశంలో విలీనం చేయడానికి బుర్గుల రామకృష్ణ ప్రభుత్వం ఏర్పడడం జరిగింది. చూడండి ఇదంతా జరిగి బుర్గుల రామకృష్ణ గారు, రామానంద తీర్థ వీళ్ళిద్దరు చేసిన సత్యాగ్రహాలు భారత యూనియన్కి తెలిసిన తర్వాత ఈ ఆపరేషన్ పోలో జరిగిన తర్వాత మనకు బూరుగుల రామకృష్ణ గారి ప్రభుత్వం ఏర్పడింది. ఇక్కడికి మనం ఏం చేస్తున్నామంటే
ఇప్పటిదాకా మనం తెలంగాణ ఉద్యమ చరిత్ర స్టార్ట్ కాకముందు ఉన్న పరిస్థితులను మనం వివరించుకున్నాం మన ఈ వీడియోలో. ఓకే, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకోటి ఏంటంటే మనం ప్రతి వారంలో ఒక 2 క్లాసెస్ అనేటివి నేను హిస్టరీ మీద, జియోగ్రఫీ మీద ఈ 2 క్లాసెస్ మనం తీసుకుందాం. లాస్ట్ 2 డేస్ సాటర్డే, సండే ఈ 2 డేస్లో మనం ఈ క్లాసెస్ని అప్లోడ్ చేద్దాం అనుకోని మీకు ఈరోజు మన తెలంగాణ ఉద్యమ చరిత్రతోటి మనం ముందుకు వచ్చినాం. ఓకేనా? రైట్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్. థ్యాంక్స్ అ లాట్.